జై శ్రీమన్నారాయణ. పరమాత్మ అనగా భగవంతుని యొక్క 201వ నామం సర్వదృక్తు. సర్వదృక్ అనగా అందరూ చూచువాడు. మనం అనుకుంటాం, కొంతమంది హేతువాదకులు సోదరులు అంటారు, భగవంతుడు లేడు, మొండనమ్మకం అట్లా ఇట్లా అని. భగవంతుడు అందరినీ చూస్తూ ఉన్నాడు, అందరిలో అంతర్గతంగా ఉన్నాడు. బహిర్గతంగా ఆకాశ రూపంలో, సూర్య రూపంలో, చంద్ర రూపంలో, అన్ని రూపాలలో ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. సీసీ కెమెరా పెట్టుకుంటాం. సీసీ కెమెరా మనం పెట్టినప్పుడు మనం ఏ పనులు చేసేది మొత్తం కూడా ఫీడ్ అవుతుంటుంది. మనం ఏమనుకుంటాం, చూడలేదేమనుకుంటాం, అది మాత్రం ఫీడ్ అవుతుంది. ఒక సీసీ కెమెరా, మనం సృష్టించుకున్న సీసీ కెమెరా పనిచేస్తున్నప్పుడు సర్వంతర్యామి పరమాత్మ పనిచేయడా. కనుక సర్వదృక్ అనే యొక్క నామంతో పరమాత్మను పిలవడం జరిగింది. సింహ, ఆయన మృగరాజు సింహ, నరసింహ. హిరణ్యకశిపుని యొక్క సంహారం, అసుర సంధ్యవేళ భగవంతుడు ఎక్కడ ఉన్నారా చూపించురా అని చెప్పి ప్రహ్లాదుని కుమారుణ్ణి గదుమితే ఇందులేడు అందులేడని సందేహం వలదు. చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అని ఈ స్తంభంలో చూపిస్తావా అన్నాడు. అంతటా ఉన్నప్పుడు స్తంభంలో కూడా ఉండడా అన్నాడు భక్త ప్రహ్లాదుడు. ఆయన భక్తుడి యొక్క కోరిక మేరకు స్తంభంలో వచ్చేసి నరసింహ రూపంలో సింహ యొక్క కరాళంతో వచ్చేసి హిరణ్యాకాశ సంహారం చేశాడు. కనుక సింహ అనే నామాన్ని పొందాడు పరమాత్మ. ఆ తర్వాత సంధాత, సంధాత సంధాత అంటే శత్రువులను ఒక మదపటి ఏనుగు ఎలా చెట్టను అల్లకల్లోలం చేస్తుందో అలాంటి భావనతో వచ్చి సంహరించేటువంటి వాడు సంధాత పరమాత్మను పిలువబడ్డాడు. సంధిమాన్ స్థిర, సంధిమాన్ 204వ నామం, స్థిర 205వ నామం. సంధిమాన్, సంధి అస్యాస్థితి, సంధిమాన్. పరమాత్మ భక్తులలో ఎప్పుడు చేరి ఉండువాడు. ఇలా జరిగిందా? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పరమ భక్తుడు బాలాజీ. ఆ బాలాజీ కొండ గృహలో ఉంటే మిగతా భక్తులు, అర్చకులు మొత్తం కూడా ఆయనకు రకరకాలైన ఆహారాలు, నివేదన, మంగళహారతులు ఇవన్నీ చేస్తూ ఉన్నా కానీ వాళ్ళు శిలారూపానికి చేశారు. కానీ అసలు పరమాత్మ గృహలో ఉన్నటువంటి ఒక బాలాజీ దగ్గర పాచికలాడుతూ ఉన్నాడు. కారణం, తన భక్తులంటే అంత ప్రీతికరం. తనే భక్తుల దగ్గరికి వెళ్ళి సందర్శిస్తూ ఉంటాడు. సంధిమాన్ స్థిర, స్థిరమైన మనసుతో ఆయన ఉండి అనుక్షణము కూడా ఆయన ఒక పని పెట్టుకొని, సృష్టి పని, ఆ పనిలో జీవరాశుల మొత్తంలో తనకు తానుగా తనను తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తుల మొత్తాన్ని కూడా పరిగణించి వారి దగ్గర ఉంటూ ఆయన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. కనుక స్థిర, చంచలమైన మనస్సు లేనివాడు పరమాత్మ. అజహ, అజహ అంటే జన్మము లేనివాడు, మరణము లేనివాడు, జననము లేనివాడు.
దాన్నే మన పెద్దవాళ్ళు అంటారు జీవోద్దేవో సనాతన అని. పరమాత్మ జీవరాశులు సనాతనమైనవి, వాటికి చావు పుట్టుక లేవు. ఒక పాంచభౌతిక దేహానికే మరణము సృష్టించడం ఉంది కానీ ఆత్మకవి లేవు. దాన్నే కృష్ణ పరమాత్మ సాంఖ్యయోగం భగవద్గీతలో స్వామివారు మనకు సాంఖ్యయోగాన్ని చెప్తూ ఉంటారు. ఏమని? ఆత్మకు చావు పుట్టుకలు లేవయ్యా అని. ఈ పాంచభౌతిక దేహానికే తప్ప ఆత్మకు లేవు నాయన. చంపడానికి నువ్వెవరు, చావడానికి వాళ్ళెవరు? కనుక నీ కర్తవ్యం వరకే నీవు చేయాలి తప్ప జయోపజయాలు నీకే దక్కుతాయని మాత్రం అనుకోకూడదయ్యా అని భగవద్గీతను ఉపదేశం చేశారు కృష్ణ పరమాత్మ. అదేవిధంగా అజహ, చావు పుట్టుకునేటువంటి వాడు పరమాత్మ. దుర్మర్షణ 207వ నామం. అనగా అర్థమైంది, దుఃఖే వాపి మర్షితుం అశక్య దుర్మర్షణ. విరోధులతే సహింపజాలనేవాడు. విరోధులు అన్నవాళ్ళు ఎవరు? ఆయనకు సృష్టి మొత్తం ఆయనదే కదా. విరోధులు ఎవరు? విరోధులు వాస్తవంగా ఎవరు లేరు. చెడు భావంతో ఉన్నటువంటి ఒక్క వాళ్లను సక్రమ మార్గంలో పెట్టడానికి ఆయన వేసి యొక్క శిక్షనే విరోధులుగా చెప్పుకుంటాం. కనుక దుర్మర్షణ అని స్వామిని పిలువబడ్డాడు. శాస్తాహ 280వ నామం. 208వ నామం. శాస్తీతి శాస్తాహ. ఆత్మలు కాకుండా దేహంతో ఉండి ఈ దేహమే శాశ్వతమని, ఈ దేహ సౌఖ్యం కోసమే దుర్మార్గాలు చేస్తున్నటువంటి ఒక్క బలగర్వితులు, ధనగర్వితులు వాళ్ళ మొత్తాన్ని కూడా శిక్షించి ఆత్మజ్ఞానాన్ని మళ్ళీ పెంపొందించేటువంటి వాడు పరమాత్మ. కనుక శాస్తాహ అని పిలువబడ్డాడు. విస్తృతాత్మ 209వ పేరు. విస్తృత ఆత్మ యశస్య విస్తృతాత్మ. ఈ విస్తృతాత్మ అంటే అర్థమైంది, పరమాత్మ ఎప్పుడును ఎచ్చటను అందరును ఆశ్చర్యమందునట్లు సుప్రసిద్ధమగు సింహావతారము కలగవాడు. సర్వస్వతంత్రుడు, సమస్త దేవలకును నాథుడు. కనుక విస్తృతాత్మ అని స్వామిని పిలువబడడం జరిగింది. రెండు 210వ నామం. సురారిహ. పరమాత్మను సురారిహ, సురారీం అంతీతి సురారిగా. దేవతలకు శత్రువుకు హిరణ్యకశిపుడును లాంటి వాళ్లను సంహరించినవాడు సురారిహ. దేవతలకు ఎప్పుడైనా ఇబ్బందులు కలిగినప్పుడు, దేవతలకు శత్రువులు ఉన్నప్పుడు, వాళ్ళలోగా కంటకులైనప్పుడు వాళ్ళను సంహరించేటువంటి వాడు కూడా ఆయనే. ఇలా 200 నుంచి 210 నామాల వరకు ఈ వీడియోలో చెప్పుకున్నాం. జై శ్రీమన్నారాయణ.